పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మొన్న విజయవాడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చర్చ చేశారంటూ విమర్శించారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీల ఉద్యోగులపై ధ్వజమెత్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 10 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారిని ఉద్యోగం నుండి తొలగించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని గోపిరెడ్డి విమర్శించారు. ప్రజల తరపున వైసీపీ నాయకులు పోరాటం చేస్తుంటే కేసులు పెట్టిస్తున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టిస్తున్నా భయపడేది లేదంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ధర్నాలు చేసే కార్యక్రమం, దాని మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడటం, అట్లానే జీవి ఆంజనేయులు గారు మాట్లాడడం, అయినా సరే విరమించుకోకుండా 3 గంటల పాటు హల్చల్ చేయడం. ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక యాప్ కాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేకపోతే తెలుగుదేశం, అన్ని రకాల పార్టీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ తీసేయాలి. దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు తీసేస్తే ఆ కుటుంబం ఈరోజు రోడ్డున పడినట్టా కాదా? ఆ కుటుంబం పొట్టగొట్టినట్టా కాదా? అలాంటివి కూడా సొంత పార్టీలో ఉండి, పార్టీ అధికారంలో ఉండి, కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మాట వినటం లేదు,